లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ది పుత్రిక. డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెప్తోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి. లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి. లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి.